ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి చాలా మంది అట్టడుగు స్థాయిలో ఉన్నవారు కూడా ఏమండి అందరూ ఈ సెల్ ఫోన్ ద్వారాగా మంచి ఉంది, చెడు ఉంది. అయితే ఆ చెడుతనాన్ని పక్కన ఉంచితే చాలా శాతము ఈ యూట్యూబ్ యాప్ కనిపెట్టిన ఆయనకి నా మనసారా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే యూట్యూబ్ ద్వారాగా ఎన్నో కుటుంబాలు ఎన్నో విధాలుగా వారి జీవితాలని పోషించుకుంటూ ఈనాడు అనేక ప్రజలకి మార్గం చూపించింది యూట్యూబ్. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, యూట్యూబ్ ద్వారాగా ఈనాడు అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేద నుంచి అనేక రకాలుగా మధ్యతరగతి కుటుంబాలలో కూడా ఉన్నవారు ఈనాడు యూట్యూబ్ ద్వారాగా ఏమండి మనం వార్తలు చూస్తున్నాం, ఇంకా అనేక రకాలైన పరిస్థితులను చూస్తున్నాం, అనేక రకాలైన మనం పరిస్థితులను తెలుసుకుంటున్నాం. ఈ యూట్యూబ్ ద్వారాగా ఎన్నో మేలులు, కొన్ని కీడులు ఉన్నప్పటికీ ఏమండి హాస్పిటల్లో పోతే డాక్టర్ గారు ఈ మెడిసిన్ వేసుకోమని ఇస్తాడు, డాక్టర్ గారు వచ్చి మింగించడు. అలాగనే యూట్యూబ్లో కొన్ని మంచి పనులు చేయవచ్చు, కొన్ని చెడ్డ పనులు చేయవచ్చు. అనేక రకాలుగా ఎక్కువ శాతము మంచిగా జరుగుతుంది. ఈరోజు మరి యూట్యూబ్ ద్వారాగానే నిజమైన వాక్యమును వినగలుగుతున్నాం. నిజమైన దైవజనులు ఉన్నారు, మరి దుర్బోధకులు ఉన్నారు. దుర్బోధకులను గుర్తుపట్టాలి, వారికి దూరంగా ఉండాలి. నిజమైన సత్య సంబంధులుగా ఉన్న వారి వాక్యముల ద్వారాగా భక్తుల యొక్క అనుభవ పాఠాలు మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? ఫస్ట్ సెల్ ఫోన్ ద్వారాగా, రెండోది యూట్యూబ్ ద్వారాగా. ఈ యూట్యూబ్ ద్వారాగా అనేక మంది వారి జీవితాలని, వారి స్థితిగతులని చాలామంది మరి యూట్యూబ్ ద్వారాగానే కదా ఎమ్మటే లోడింగ్ చేసి పెట్టినప్పుడు అది ప్రజల్లోకి పోయి ఆ ప్రజలు దాన్ని చూసి పలానా సాట ఇలా జరిగింది, వారికి అన్యాయం జరిగింది. ఈరోజు రైతులు కానుంచి, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవారి కానుంచి ఎంతోమందిని ఈరోజు మనము యూట్యూబ్ ద్వారాగానే కలుసుకుంటున్నాం. యూట్యూబ్ ద్వారాగానే అనేక పనులు జరుగుతున్నాయి. సెల్ ఫోన్ ద్వారాగా టెక్నాలజీ అంతా కూడా ఈనాడు యూట్యూబ్ ద్వారాగా ఎన్నో కోట్ల వ్యాపారం జరుగుతుంది. దేని ద్వారాగా అంటే యూట్యూబ్ ద్వారాగానే ఎంతోమంది ప్రజలు ఈరోజు వారు ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి దగ్గరికి వెళ్ళకుండా ఎంతోమంది ప్రజలు ఏమండి వారి కాళ్ళ మీద వాళ్ళు అవిటి వాళ్ళు కావచ్చు, మరి 2 కాళ్ళు 2 చేతులు లేనివారు కావచ్చు, అనేక రకాలుగా యూట్యూబ్ మీద ఎంతోమంది లబ్ధి పొందుతూ ఉన్నారు. అంటే ధనాభిక్ష గురించి చెబుతున్నావేమో అంటారేమో, కాదండి. యూట్యూబే లేకపోతే ఎన్నో జీవితాలు మరుగైపోయేది. ఒకప్పుడు మాకు సహాయం చేయండి, మాకు అలాగ చేయండి, మేము ఇలాగ ఉన్నాము, మరి ఇప్పటికి వినపడుతున్నాయి ఎక్కడెక్కడ. కానీ ఇప్పుడు చాలా ఈ సహాయం చేసే అవన్నీ కూడా 100కి 60% మరుగైపోయినాయి. ఎందుకంటే ఈ యూట్యూబ్ ద్వారాగా వారి యొక్క టాలెంట్ చూపించుకునే వారి టాలెంట్ చిన్నపిల్లల కానించి వృద్ధుల వరకు, యవనుల వరకు అనేక రకాలుగా వారి యొక్క టాలెంట్ని
చూపించుకోవడానికి దారి చూపించింది ఏంటంటే అంటే యూట్యూబే. ఈ యూట్యూబ్ ద్వారాగా అనేక ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు. ప్రజలలో ఒక మార్పు లేని సంచలన. ఎందుకంటే మంచి వాక్యాలు, మంచి వర్తమానాలు, అనేక రకాలైన మెసేజీలు, దేవుని వాక్యము, దేవుని వర్తమానము ప్రజల్లోకి చొచ్చుకొని పోవడానికి కారణము యూట్యూబే. అందుకే ప్రథముగా మొట్టమొదటిగా నేను యూట్యూబ్ని కనిపెట్టిన ఆయన, ఆ యొక్క యూట్యూబ్ని తీసుకొని నడిపిస్తున్న ఆ సంస్థ వారికి ప్రభు పేరిట నా యొక్క యేసు ప్రభు వారి నామాన్ని ఊరేగించడానికి కారణము ఎక్కువ శాతం ఏంటంటే యూట్యూబ్. అందుకే వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ యూట్యూబ్ ద్వారాగా ఎన్నో మంచి కార్యాలు జరుగుతున్నాయి. కొందరు దాన్ని చెడుకు ఉపయోగిస్తున్నారు, అది వారి కర్మ. కానీ ఎక్కువ శాతము మంచికే ఉపయోగిస్తున్నారు యూట్యూబ్ని. కాబట్టి గమనించండి ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క యూట్యూబ్ మంచి పనులకే ఉపయోగపడాలని ప్రార్థన చేద్దాం. మరి అనేక రకాలైన మధ్య తరగతి నుంచి, మరి అట్టడుగు స్థాయిలో ఉన్న రైతులు కానుంచి, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు కానుంచి అనేక రకాలుగా వారి వారి కాళ్ళ మీద నిలబడటానికి ఏంటి కారణం అంటే యూట్యూబే. భగవంతుని కూడా, దేవుని వాక్యము కూడా ఎక్కువ శాతము మరి యూట్యూబ్ ద్వారాగానే అనేక ప్రజల్లోకి వెళుతుంది. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి యూట్యూబ్లో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ను నడిపిస్తున్న ఆ యొక్క వారి కుటుంబాలకి మరి సమాధానమును, సంతోషమును వారికి అనుగ్రహింపబడును గాక. వారికి సహాయము ప్రభువు యేసు క్రీస్తు వారి ముఖ్యముగా యూట్యూబ్ ఛానల్ని నడిపిస్తున్న ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మకు రక్షణ, ప్రాణానికి, దేహానికి సమాధానము, వారి పేర్లు కూడా యేసు ప్రభు వారి పేరిట జీవగ్రంథమందు రాయబడునుగాక. ఆమేన్.